నాకు షుగర్ ఉంది. బ్రౌన్ రైస్ 3 పూటలు తీసుకోవచ్చా? చెప్తా వినండి. రీసెంట్‌గా గూడా ఒక పేషెంట్ వచ్చారు. ఏంటంటే ఆన్‌లైన్‌లో చూసి రైస్ కొనుక్కున్నారన్నమాట. ఏంటంటే ఆ రైస్ వల్ల షుగర్ ఎక్కువగా పెరగదు. లో జీఐ రైస్ అని చెప్పి మీరు గూడా వినే ఉంటారు గదా! అయితే ఆన్‌లైన్‌లో అది కొనుక్కొని యూజ్ చేస్తున్నారు. ఏంటంటే మధ్యాహ్నం పూట రైసే, నైట్ పూట రైసే, పొద్దున పూట దోసలలో గూడా రైసే ఇలా వాడుతున్నారన్నమాట. 3 పూటలు వాడుతున్నారు. అయితే ఈ పేషెంట్ షుగర్ రిపోర్ట్ చూడండి ఎక్కువగా ఉందా? లేదా? మరి ఆన్‌లైన్‌లో చెప్పినట్టు ఏంటి? షుగర్ అనేది తక్కువగా ఉండాలి. ఎందుకంటే లో జీఐ రైస్ అన్నారు గదా! కానీ పేషెంట్ రిపోర్ట్ చూస్తే మాత్రం షుగర్ అనేది ఎక్కువగా పెరిగింది. మరి నేను చెప్పేదేంటంటే ఏ రైస్ అయినా గాని వైట్ రైస్ గాని, బ్రౌన్ రైస్ గాని, రెడ్ రైస్ గాని లేకపోతే మీకు ఆన్‌లైన్‌లో చూపెట్టే ఏ రైస్ అయినా గాని మీరు మాత్రం ఒకటే పూట తీసుకోవాలి. మధ్యాహ్నం పూట అలా తీసుకోండి. వాళ్ళు వీళ్ళు చెప్పింది విని మరి 2 పూటలు, 3 పూటలు తీసుకుంటే షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. మధ్యాహ్నం పూట ఒక పూట రైస్ తీసుకోండి. నైట్ పూట మిల్లెట్స్ అట్లా తీసుకొని మార్నింగ్ పూట లైట్ బ్రేక్‌ఫాస్ట్ అలా తీసుకోండి. అలా తీసుకుంటే మీ షుగర్ గూడా మంచిగా కంట్రోల్‌లో ఉంటుంది. లేదు ఇలా ఆన్‌లైన్‌లో చూసి ఏది పడితే అది తీసుకుంటే మాత్రం ఈ పేషెంట్ లెక్క మీ షుగర్ గూడా పెరుగుతుంది. అర్థమైంది గదా! మరి మీరెలా తీసుకుంటున్నారో కింద కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.